కావ్య వాళ్ళ అమ్మ ఉండి, మీరు ఇన్ని రోజులు దాపెట్టుకుని నిజాన్ని నిన్ను బయట పెట్టేశాను అని ఏడుస్తూ ఉంటుంది. 2 చేతులు జోడించి క్షమించండి క్షమించండి అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ చూసి బాధపడుతూ ఉంటుంది. ఇందిరాదేవి కూడా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ బిడ్డ అప్పు కూడా బాధపడుతూ ఉంటుంది. స్వప్న కూడా బాధపడుతూ ఉంటుంది. కావ్య వాళ్ళ అమ్మ ఉండి అందరినీ చూసి ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిస్తుంది. అక్కడున్న ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రకాశం ఉండి, ధాన్యలక్ష్మి, నీకు ఇప్పుడన్నా అర్థమైందా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినావని? ఒక మంచి మనిషిని బాధ పెట్టావు, ఏంటి కోడల్ని కన్నీళ్ళు పెట్టించావు. అవునండి, నేను పెద్ద తప్పు చేశానండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. నేను కూడా ఒక ఆడదానని అనరాని మాటలు అనేసాను. రుద్రాన్ని కూడా చూస్తూ ఉంటుంది. తనకు అదృష్టం లేదని నిందించి తను గొడ్రాలు అని మాట్లాడినా కూడా నేను పెద్దదాన్ని అని మర్యాద ఇచ్చి ఇంటి గురించి ఆలోచించి ఊరికి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న అపర్ణ కోపంలో చూస్తుంటుంది. ఇందిరాదేవి కూడా కోపంలో చూస్తూ ఉంటుంది. ప్రకాశం కూడా కోపంలో చూస్తూ ఉంటాడు, చిరపడుతూ ఉంటాడు. అప్పు కూడా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ కూడా బాధపడుతూ ఉంటాడు. స్వప్న కూడా బాధపడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళ మావయ్య కూడా బాధపడుతూ ఉంటాడు. రాహుల్ కూడా నవ్వుతూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు. నేను పెద్ద తప్పు చేశానండి, నేను పెద్ద తప్పు చేశాను. వెంటనే నేను కావ్య దగ్గర మాట్లాడాలి. కావ్య దగ్గరికి వెళుతూ ఉంటుంది పైకి. అక్కడున్న రుద్రాని ఉండి రాహుల్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఆపరేషన్ సక్సెస్, బిజీ డైడ్ అయితే ఎన్ని అనుకున్నట్టు అవుతుందిరా, మేము అనుకున్నట్లు అయింది. ఇది ఇంత రాజమండ్రి జరిగింటే ఇంత బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మామ అని అంటూ ఉంటాడు రాహుల్. ధాన్యలక్ష్మి కావ్య దగ్గర ఏం మాట్లాడుతుంది చూద్దాం, తర్వాత ఏం చేద్దాం డిసైడ్ చేద్దాం పద అని అనుకున్నాను. అక్కడి నుంచి వెళుతూ ఉంటారు రాహుల్, రుద్రాని. కావ్య ఉండి రూమ్లో కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న రుద్రాని వాళ్ళు నా అందరూ కూర్చొని ఉంటారు. వచ్చి రాజు మాత్రం మా అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటాడు. అక్కడున్న కావ్య చూస్తూ వింటూ ఉంటుంది. రుద్ర నుండి అమెరికా వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అపర్ణ కూడా ఆశ్చర్యమైపోతుంది. అక్కడున్న ఇందిరాదేవి కావ్య దగ్గర ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఒక్కదానివే ఆపగలవు అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి నేను ఎలా ఆపగలను? ఇందిరాదేవి ఆశ్చర్యమైపోతుంది. అక్కడున్న అపర్ణ కూడా పిల్లని చూస్తూ ఉంటుంది. నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోవో నాకు కారణం చెప్పు అని అంటాడు. అప్పుడు నేనేం చెప్పాలి అని అంటూ ఉంటుంది కావ్య. అపర్ణదేవి అలానే వింటూ చూస్తూ ఉంటుంది. ఆమె నుండి కావ్య ఫోన్ చేసి, మా బావని అమెరికా వెళ్ళాలని చేసిందనుకో నీకు చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య అర్థం కాకుండా అలానే వింటూ ఉంటుంది. నీ కారణం నాకు దూరమైన మా బావ, నీ కారణం నాకు ఇప్పుడు దగ్గర పోతున్నాడు అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఒకసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న రాజు ఉండి ఇంటికి వెళుతూ ఉంటాడు. కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.